శ్యామలా సౌండే వినిపించడం లేదు. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు? ఇది మాలోకం. ఇదిగో ఏమిటి అంటున్నారు? నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు? ఈయన మాలోకం. ఇంకెవరు? మన పెద్ద అబ్బాయి. ఏమిటి మన పెద్దాడు కూడా ఈ రోజు వాకింగ్ చేస్తున్నాడా? ఈ రోజు ఏంటన్నా డైలీ వాకింగ్ వెళ్తున్నానుగా, కానీ ఈ రోజు నేను వెళ్ళింది వాకింగ్ కాదు, పనుండి సిటీకి వెళ్ళాను. ఓహో, నువ్వు సిటీ నుంచి వస్తున్నావా? ర్యాంప్ మీద నడిచి వస్తున్నావేమో అనుకున్నా. ర్యాంప్? ర్యాంప్ ఏంటి? ర్యాంప్ కాదన్నాయ్, క్యాంపు. క్యాంపు నాన్న, నువ్వు క్యాంపుకి వెళ్ళి వచ్చావు అనుకుంటున్నాడు. అవును కదా నాన్న? అంతేనా? అయితే అంతే. అవును, నేను పంచాయతీ ఆఫీస్కి వెళ్ళమని చెప్పాను కదా. అక్కడికే వెళ్ళబోతే మీరు కనిపించారు నాగాను. వెళ్ళొస్తాను బావా. ఏంటి ఒక పనుడు కనపడలేదు? ఎక్కడ పోయారు? ఎక్కడ చచ్చారా మీరంతా? ఏంటి ఇతను పనోడు అనుకుంటున్నారా? కాదు, మా పెద్ద బాబాయ్. పేరు ఆనంద్. మంచి అప్పడం లాంటి మనిషి. మా బాబాయ్కి నేనంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు తన ఇంట్లో లేడు. ఉన్న పెద్ద పీకేదేం లేదనుకోండి. అపరిచితుడు సినిమాలో విక్రమ్ కి 3 షేడ్స్ అయితే మా బాబాయ్కి 2.5 షేడ్స్. ఇప్పుడు అరే కనిపిస్తుంది. ముందు ముందు మీరే చూస్తారుగా. వస్తున్నా అన్నయ్య. పిలిచావా అన్నయ్య? పై రూమ్ ఖాళీగా ఉందిగా, ఉంది. ఇతను తీసుకెళ్ళు. అలాగే అన్నయ్య. ఎవరన్నయ్య ఇతను? అవసరమా? అలాగే. ఓకే అన్నయ్య అన్నయ్య జారిపోయింది అన్నయ్య. తీసుకో తీసుకో. అవును, నీ పేరేంటి? సీనండి. ఓకే. టైగర్ ఎలా తెలుసు నీకు? టైగర్ అండి అని ఆయన అనుకుంటాడులే. విషయం ఏంటో చెప్పు. మేము బాగా క్లోజ్ అండి. అబ్బా, అంత క్లోజా? నాకు తెలియకుండానే. అవును, మా టైగర్ రీజన్ లేకుండా పాకెట్ మనీ కూడా ఇవ్వడు కదా. నీకు రూమ్ ఎలా ఇచ్చాడబ్బా ఫ్రీగా? చెప్పాను కదండి, మాది చాలా స్పెషల్ రిలేషన్షిప్, అందుకే ఎక్స్ట్రా కేర్. ఓహో, నిన్ను చూస్తుంటే తెలుస్తుంది నువ్వు పెద్ద ఎక్స్ట్రా గాడు అని. చూసేవాళ్ళ చేయించు. చూడు, ఆయన ఫ్రీగా ఇచ్చాడేమో గానీ నేను ఫ్రీగా ఊరుకోను. ఈ ఇంటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏం పర్లేదు చెప్పండి, ఫ్రీగా వింటాను. రాత్రి 10 దాటితే మెయిన్ గేట్ వేసేస్తాం. మీరు వేసేసుకోండి, నేను గేట్ దూకేస్తాను. ఆహా, చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకున్నావేమో. గేట్ దూకితే కింద కుక్కలు ఉంటాయి బాబు. మా దగ్గర బిస్కెట్లు ఉంటాయండి, ఆ మాత్రం మేము మేనేజ్ చేసుకోగలం. ఇదన్నా రూమ్? అవును. బ్యాగ్ ఇస్తే వెళ్తాం. అమ్మా, వీడు సామాన్యుడు కాదు, పెద్ద టెంకే. చూస్తా. నూనె బెటరా అన్నయ్య? ఒత్తిడి. నువ్వు కొంచెం వాయిస్ తగ్గించరా బాబు, నీ పుణ్యం ఉంటది. హాయ్, ఏంటి అలా చూస్తున్నారు? ఆనంద్ గారు నా గురించి చెప్పలేదా? ఈడో పెద్ద సీఎం, సైన్స్ అయ్యని హార్న్ కూడా చెప్పాలి. ఆనంద్ గారు మిమ్మల్ని నా గురించి చెప్పలేదా? మర్చిపోయానయ్యా. ఇతని పేరు సీను అని, అన్నయ్య గారికి బాగా కావలసిన వాడు. పై రూమ్ లో ఉంటున్నాడు ఫ్రీగా. నేను వస్తాను బాబు. సార్ వెళ్ళిపోతారేంటండి? పరిచయం చేశానుగా, ఇంకెందుకు? నన్ను వాళ్ళకి పరిచయం చేశారు, వాళ్ళు నాకు పరిచయం చేయరా? ఓ, అదొకటి ఉందా ఫ్రీగా? ఈవిడ మా వదిన, టైగర్ భార్య, పెద్ద పుషి క్యాట్. అంటే సావి వాళ్ళ మదర్ అన్నమాట. నమస్తే అండి. ఈవిడ మా అమ్మ, వినపడదు. ఈయన మా నాన్న, కనపడదు. మరి వీడు మా తమ్ముడు, గొంగూరు కొద్దేశ్వరు వాగుతుంటాడు. ఇది మా జాయింట్ చెల్లి, దీని భర్త అతను. హలో, ఇది వాళ్ళ కూతురు. లేకపోతే వీడు మా అబ్బాయి నొట్ట చెల్లి. ఇది నా వైఫ్, అది నా కూతురు. మేమందరం కలిసే ఉంటాం. అది మా ఫ్యామిలీ ఫోటో. రే, ఆ కరెంట్ సంగతి చూడండి రా. అలాగేనయ్యా. వీడేంటి ఎవరో అమ్మాయిని పైకి తీసుకెళ్తున్నాడు? సావిత్రి గారు, ఈ రూమ్ లో ఎక్కడేముందో నాకంటే నీకే బాగా తెలుసు. సో ఫ్రెష్ అప్ అయి రిలాక్స్ అవ్వు, నేను ఫుడ్ కోసం అరేంజ్మెంట్స్ చేస్తా.
ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి చిన్నపిల్లలాగా? నేను బతికుండగా మళ్ళీ ఇంట్లో కడుగు పెడతానో లేదో అనుకున్నాను. Sorry. ఏంట్రా తొంగి తొంగి చూస్తున్నావు? లోపల ఏంట్రా? ఇద్దరు పిల్లల తండ్రి ఆ మాత్రం తెలియదా? అయ్యాకగ్గాడు ఓ అమ్మాయిని తీసుకుని లోపలికి దిగాడు. నిజమా? నిజం, నా కళ్ళారా చూసా. ఆ టైగర్ గాడితో వీడి రిలేషన్ ఏంటో తెలుసుకోవాలంటే ఇదే మంచి మార్గం. వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు కొట్టాను తర్వాత చెప్తా. లోపలికి వెళ్ళి చూసినప్పుడు అమ్మాయి లేదనుకో నిన్ను ఎక్కడ రామ్మాయి? ఎక్కడ రామ్మాయి? ఎక్కడ రామ్మాయి? నిన్నేరా? ఎక్కడ రామ్మాయి? ఎక్కడ అది చెప్పరా? ఎక్కడ రామ్మాయి? ఎక్కడ హీరోలో ఉందా? చెప్పరా? ఎక్కడ ఎక్కడుందిరా? తిరిగి ఉందా? చెప్పు. చెప్పరా? ఎక్కడుందిరా? దొరుకులో ఉందా? చెప్పరా? రారా చెప్పు. ఇక్కడుందా? ఎక్కడ లేకుండా ఇక్కడ ఉంటుందా? ఎక్కడుందిరా? వదిలేండి సార్, ఏం కొడతారు? వదిలేయాలా చంపేయాలా? అసలు నీ గురించి ఎవరుకున్నాడు? నీడు నువ్వెంత బుద్ధిమంతుడివి, ఎంత మంచోడివి. అన్నయ్యకి నీకున్న అనుబంధం ఎలాంటిది, అన్నయ్యకి నీ మీద ఉన్న అభిమానం ఎలాంటిది తెలుసుకోకుండా అసలు వేడి చెప్పు బాబు వీడికి. ఇప్పుడు అవన్నీ అవసరం అంటారా? అవసరం లేదు బాబు. నువ్వు చాలా గొప్ప మంచోడివి. ప్యాంట్ వేసుకున్న శ్రీరామచంద్రుడివి, కరతోడు పెట్టుకున్న హరిశ్చంద్రుడివి. నేనే నిన్ను అనుమానించా. నన్ను క్షమించు బాబు. నేను వస్తా బాబు. నన్ను అతను అనుమానించినా మీరు అస్సలు అనుమానించలేదు. నేనంటే ఎందుకు సార్ మీకు అంత నమ్మకం? నమ్మకానికి అమ్మలాంటి వాడు. నిన్ను నమ్మకపోతే ఎలా బాబు? థ్యాంక్స్ గురుగారు, రండి మందు పార్టీ చేసుకుందాం. అబ్బే నాకు మందు కింద అలవాట్లేదయ్యా. అదేంటి మీరు అవుతారని చెప్పింది? ఎవరు చెప్పింది? ఫేస్ అంటే మనకి ఫేస్ రీడింగ్ వచ్చనమాట. ఎవరిదైనా సరే ఫేస్ చూసి వాళ్ళు ఏం తాగుతారో చెప్పగలం. అదేంటి మొహం మూసుకున్నారు? అంటే నేను మొహం మూసుకోపోతే నేను తాగే ఫారిన్ బ్రాండ్స్ కూడా తెలిసిపోతాయని మూసుకున్నా. చాలు 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 బాబు. చూడటానికి పెద్ద తోపులాగా కనపడతారు కానీ పెద్దగా తాగలేరు అనుకుంటా కదా సార్. అంటే ఏంటి నీ ఉద్దేశం? సోడా కలుపుకుంటున్నాననేగా? పిచ్చోడా, మన సంగతి నీకు తెలవదు. సార్ ఫుల్ సార్ నల్లగా తాగండి సార్. ఆ శ్రీనివాసరావు గారు నా గురించి ఏమనుకుంటున్నాడు రా? మీ అన్నయ్యని పేరు పెట్టి పిలుస్తారండి సార్. అదేం పెద్ద పుడింగాడా? అదేం పెద్ద గొప్పోడా? పేరు పెట్టి పిలవకూడదా? అసలు ఏమనుకుంటున్నాడు రా వాడు? పాప పిల్ల సావిత్రి హాస్టల్లో చదువుకుంటుంది కదా సార్. హాస్టల్ లేదు తొక్కలేదురా. ఇది మాట ఇంటలేదని ఇంట్లోకి రావుతున్నాడు. అరే శ్రీనివాసరావు, ఊరుకోండి సార్, వెనకాల మేము మాట్లాడతాం. ముందుండాలి ధైర్యం. ఓహో, వెనకాల మాట్లాడకన్నా ముందుంటే మాట్లాడలేను. వాడంటే నాకు ఇది అనుకుంటున్నావు కదా నువ్వు. అరే శ్రీనివాసరావు వస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? వాడి సంగతి తేల్చేస్తాను ఇప్పుడు. కొద్ది కావాలి. అరే సీనుగా పిలిచేది నిన్నే. రా బయట రా. ఆయన మళ్ళీ తాగొచ్చినట్టున్నారు. ఏంట్రా నువ్వు పెద్ద పెద్దరాళ్ళ ఫీల్ అయిపోతున్నావా? ఆ మాటకు వస్తే నీకంటే పెద్ద పెద్దరాళ్ళరా నేను. ఎర్రి చూపు చూస్తావేంట్రా? అయ్యో రారా, కమా దమ్ముంటే రారా. ఏమిటి నా మాట విను. ఏంట్రా నీ మాట అనేది? ఈడు పెద్ద పుడింగా ఇంత పెద్ద బంగ్లాలో ఉంటూ 3 మల్లెపూలు కావాలంటే ఈడు పర్మిషన్ తీసుకోవాలా? వీడేంటి సావిత్రి గురించి మాట్లాడమంటే మల్లెపూల గురించి మాట్లాడుతున్నాడు. ప్లాన్ నెంబర్ 1 ఫెయిల్. నా నా పడేరా. నేను బయటకు వెళ్ళి పెద్దరాళ్ళ బతికేస్తాను. చెప్పిన మాట విను. ఐ డోంట్ కేర్ ఎనీబడి. ఎవడైనా లెక్క చేయండి రా. అరే శ్రీనివాసరావు, ఏంట్రా చూస్తున్నావు? ఈడు మందు కొట్టి ఏదేదో వాగుతున్నాడు అనుకుంటున్నావా? మర్యాదగా నా పేరు మీద ఉన్న 30 ఎకరాల దాకా రాసేయి. నా బతుకేదో నేను బతుకుతాను. ఏదో నాకంటే 2 సంవత్సరాలు ముందు పుట్టావు కదా అని నీకు పౌరుషం మొత్తం ఇస్తే ఆస్తి మొత్తం ఫుల్ బాటిల్ తాగినట్టు తాగి నాకు ఖాళీ బాటిల్ చేతిలో పెట్టేస్తారా? రే మందు మూతతో చంపేస్తానరా నేను. ఏంట్రా చూస్తావు? రేపు పొద్దున్నే నువ్వు కనబడ్డావంటే చంపేస్తాను. తిను. పెద్దనాన్న కొడతారు. తిను. అది
కుక్కతో ఒక వంకర అని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మారుద్ది నీ బుద్ధి? ఇప్పుడు అనుభవించు. ఒక్కొక్క విసిరి అప్పుడేమో వద్దున మగడా అంటే మాట వినకుండా ఉన్న ఆశంతా ప్యాకెట్ లో తగలెట్టావు. ఇప్పుడు మళ్ళీ వాటా కావాలని ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావు? ఇదిగో, ఈ ఇంట్లో నువ్వు, నీతో పాటు నేను, మన పిల్లలు ఆయన దయ వల్ల బ్రతుకుతున్నాం. ఆ సంగతి మర్చిపోవద్దు. ఆ విషయం నాకు కూడా గుర్తుంది. గుర్తుంటే సిగ్గు లేకుండా ఎందుకు తాగావు? ఇదిగో పట్టుకో. మన పిల్లల మీద ఉంటే నేను కావాలని తాగలేదు. మరి వాడు అమ్మ కడుపు మాడా, వాడు నాకు ప్లేస్ రీడింగ్ వచ్చు, అదొచ్చు ఇదొచ్చు అని చెప్తుంటే రేడియో మిర్చిలాగా ఏదో చెప్తాడు అనుకుంటే వాడు నా చేత తాగించి ఎండు మిర్చి ఎక్కడో పెడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు నాకు దొరకాలి. వాడు టీటీడీ ఛానల్ లాంటి మా ఇంట్లోకి ఎఫ్ ఛానల్ లాగా ఎవరో అమ్మాయిని తెచ్చాడేంటి? వీడిని వదిలిపెట్టకూడదు. వచ్చే విజయ్, ఇదొకటి చేతిలో పెట్టి ఊపుకుంటూ వెళ్ళిపోద్ది, అసలు టైంలో ఉండదు. అరే గుండు, ఇలా రారా. వస్తున్నా. ఇలా రా. ఏంటి నువ్వు చెప్పింది నిజమేరా? వాడు ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నాడు. ఎవడు తెచ్చుకున్నాడు? అదేరా ఆ సీనుగాడు. నన్ను కుట్టేమిట్రా? లేకపోతే అతను ఎవరనుకుంటున్నావు? ఈ ఇంటి పెద్ద శ్రీనివాసరావు గారు. అంటే మన పెద్దమ్మకి కావలసిన వాడు. ఎంత కావలసిన వాడు అంటే అంత కావలసిన వాడు. అలాంటి విఐపిని పట్టుకుని చీప్ గా అనుమానిస్తావా? నేను ఒప్పుకోను. అది కాదురా, అటు చూడు. నేను ఎటు చూడను. ఇంకోసారి ఆ కుర్రాన్ని అనుమానిస్తే తాట తీస్తా. వీడేంటి నా డైలాగులు నాకే చెప్తున్నాడు? ఎస్, ఈ విషయం ఎలాగైనా అన్నయ్యకి చెప్పి మళ్ళీ ఇంట్లో ప్రవేశించాలి. వేస్తాం. రేపు అన్నయ్య, ఉదయం అన్నయ్య. రే, నేను ఇంట్లోకి రావద్దని చెప్పాను కదా. అన్నయ్య, వాడు బాగా కావాల్సిన వాడని నెత్తి మీద పెట్టుకున్నావు కదా. వాడు మంచోడు కాదన్నయ్య, దుర్మార్గుడు. ఏంట్రా మళ్ళీ మందు తాగొచ్చావా? మందు తాగలేదు కాబట్టి స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను అన్నయ్య. దేవాలయం లాంటి మన ఇంట్లోకి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు అన్నయ్య. ఒకసారి అటు చూడు. మన అమ్మాయి వీడిని ఇరికించిపోయి నేను ఇరుక్కున్నానండి. నేను ఫినిష్. ఇంకోసారి మళ్ళీ ఇంట్లో కనిపించావంటే చీరేస్తా. నాన్న, నీకు కళ్ళు కనబడడం లేదని నిన్ను మోసం చేసి మేము మందు కొడుతున్నామని నీవు అనుకుంటున్నావేమో. మేము అసలు మందు కొట్టట్లేదు నాన్న. మమ్మల్ని అపార్థం చేసుకోవాలి. నీ నిజాయితీ నాకు తెలుసురా. థ్యాంక్స్ నాన్న. బాబు, టచింగ్ లేకుండా మందు కొట్టడం కష్టం. మా నాన్నకి ఓ ఆమ్లెట్ వేసి పెడతావా? ఓకే. నాన్న, మేము మందు కొడుతున్నాం. అలా అనుకుంటున్నావు మావయ్య, మేము కొట్టట్లేదు. అవును, అసలు కొట్టట్లేదు. సర్లే. ఇదేమిటి ఎంత ఫాస్ట్ ఇచ్చేసావు? తెచ్చిస్తాను. ఎవరు? మీ అమ్మాయే. మా అమ్మాయ? అదేనండి, పని అమ్మాయి. ఆయన ఏంటండి మీరు ఏ అమ్మాయి గురించి మాట్లాడిన మా అమ్మాయి అంటారు? అదే బాబు ప్రేమ అంటే. అది ఎక్కువైపోయి మావయ్య గారు తాగుతుంటేను మేము చూస్తూ కూర్చున్నాం. బావా? అవునవును నాన్న, మేము మందు కొడుతున్నాం అనుకుంటున్నాము. మేము అసలు కొట్టట్లేదు. శబాష్. బాబు, మ్. మేము ఖాళీగా ఉన్నాం కదా, మాకు 2 ఆమ్లెట్లు తెచ్చిపెట్టు, తింటాం. ముందేది మెక్కండి. అదే తినండి, నేను తెస్తా. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళు. ఆగ. బాబు, ఇందాకటి నుంచి నువ్వు ఏ అమ్మాయిని గురించి మాట్లాడినా మా అమ్మాయిని గురించి మాట్లాడినట్టే ఉండేది. కానీ ఇప్పుడు ఎవరిని చూసినా మా అమ్మాయిని చూసినట్టే ఉందా? నిజం. ఇప్పుడు కూడా సాక్షాత్తు మా అమ్మాయి సావి చూసినట్టే ఉంది సీను. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇది టైగర్ గాడు, ఇది సీనుగాడు, ఇది వాడమ్మ. సీనుగాడు అమ్మకి టైగర్ కి సంబంధం ఏంటబ్బా? ఆనంద్ గారు బాగున్నారా? రావాయరా, సరిగ్గా టైంకి వచ్చావు. నిన్ను ఒకటి అడగాలనుందా? అడగొచ్చా? అడుక్కోండి. చూడు బాబు, ఎవరన్నా బంధువులు వచ్చారంటే 1 రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు. నువ్వేంటి ఏకంగా టెస్ట్ వేసావు? ఇంత పెద్ద ఇల్లు వదిలి ఎవడన్నా వెళ్తాడా? చూడు నాయనా, పరాయి వాళ్ళ ఇంట్లో ఇన్నాళ్ళు ఉండకూడదు. పరా ఇల్ల ఎవడన్నాడు? ఇల్లు నాదేగా. అవునండి,
మాట శ్రీనివాసరావు గారు స్వయంగా మా అమ్మతో చెప్పారు. మీ అమ్మ? ఆవిడెవరు? సావిత్రమ్మ. సావిత్రమ్మ? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. బాగా గుర్తు చేసుకోండి, 20 ఏళ్ల క్రితం. ఆవిడే మా అమ్మ. అమ్మని 20 సంవత్సరాల క్రితం కట్ అయిపోయిందనుకున్న కనెక్షన్ కి ప్రీపెయిడ్ కార్డ్ చేసినట్టు ఇంకా మెయింటైన్ చేస్తున్నావా? అరే శ్రీనివాసరావు, ప్యాకాట్ లో డబ్బులు పోగొట్టుకుని నీ దగ్గరికి చేరినంత మాత్రాన నన్నంత చీప్ గా చూస్తావురా? నీ పని చెప్తాను రా. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. విజయ తొందరగా రండి. సాయిబాబా కడు తెచ్చినట్టు, వినాయకుడు తొండంతో పాలు తాగుతున్నట్టు ఆ శ్రీనివాసుడి నాతో మాట్లాడుతున్నాడు. తొందరగా రండి. నువ్వా? ఏకంగా ఆ శ్రీనివాసుడే ఆన్లైన్ లోకి వచ్చాడనుకున్నానయ్యా. ఏంటి అదే? ఆ సావిత్రిని చూసావు? సావిత్రి పైన ఉన్న సంగతి ఇతనికి ఎలా తెలిసింది? అసలు ఇతని నోట్లో మాట కూడా ఆగదు. ఎలాగైనా ఇతన్ని కన్ఫ్యూజ్ చేసేయాలి. సావిత్రి లేదు, ఏమీ లేదు. నువ్వు వెళ్ళు, నేను పూజ చేసుకోవాలి. అబ్బా, సావిత్రి ఉంటే లేదంటావేంటి? సావిత్రి ఉంది. వాడు మనందరినీ పిచ్చోళం చేసి మేనేజ్ చేస్తున్నాడు. ఎవరిని మేనేజ్ చేయట్లేదు. నువ్వు వెళ్ళు. గోవింద, నేను ఎవరి మాట వినను. నువ్వు వెళ్ళు. అబ్బా, నువ్వు ఇంత అమాయకురాలు కాబట్టి ఆ టైగర్ గడి ఆటలు సాగుతున్నాయి. లాభం లేదు. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎవరో ఒకరికి చెప్పాల్సిందే. ఇదిగో మన ఇంటికి వచ్చిన కుర్రాడు ఎవరు? అమ్మా అమ్మా, ఆ సీనుగాడు లేడు, ఒక టైగర్ గారి సెటప్ కొడుకే. ఏమిటి, నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలా? నీకేం పోయే కాలం వచ్చింది రా లక్షణమైన పెళ్ళాన్ని పెట్టుకుని. అది కాదమ్మా, నీకు చెప్తే వినపడి చావదు. పుట్టాడు చెవుడు చస్తున్నాను చెప్ప. ఆ గుండుగాడు పెళ్ళాన్ని వదిలేశాడా? వాడు పెళ్ళాన్ని వదిలేయటం కదే, మా పెళ్ళాలు వదిలేసేటట్టున్నారు. అమ్మో, వీడు వచ్చాడు, చూస్తే చంపేస్తాడు. వీడేంటి పైకి వెళ్తున్నాడు? ఈయన పైకి వెళ్తున్నారంటే అమ్మాయిని చూస్తే సిగ్గులేదనా నీకు? ఉంది కాబట్టే కదన్నయ్య నీ ముందు నిలబడలేకపోతున్నాను. నర్మయ్, ఇంటికి రావద్దురా అంటే నేను లేని టైం చూసుకొని వచ్చి 3 పూట్ల మెక్కి వెళ్తున్నావా? నేనెక్కడ మెక్కుతున్నానన్నయ్య? ఏదో కడుపుకు 4 మెతుకులు మెక్కుతున్నాను కానీ నువ్వైనా చెప్పదునా? ఏమిటి చెప్పేది? ఎండలో ఎందుకండి, కిందకెళ్ళి మాట్లాడుకుందాం పదండి. నువ్వు మనిషి అన్న తర్వాత పౌరుషం ఉండాలరా. తెలుసు. నాగన్నయ్య, నాకు నిజంగా బుద్ధి వచ్చింది. ఇవాటి నుంచి ఏ చెడ్డ అలవాట్లకి వెళ్ళను. మంచి ముక్కలు పడ్డా సరే ప్యాకెట్ ఆడను. బుద్ధిగా ఉంటానన్నయ్య. ఒట్టేనయ్య, కావాలంటే మా అమ్మాయి మీద లింగరావు ద డ్రైవర్, న్యూ పోస్ట్. ఏమైంది సార్? కాదు, కలజోడు మర్చిపోయాడు. మీరు లోపలికి వెళ్ళండి, నేను తీసుకొస్తాను. లోపలికి వెళ్ళండి. డ్రైవర్ ఆగు. ఇక్కడ నువ్వు అది లింగం, కొత్త డ్రెస్, కొత్త కారు, కొత్త పోస్ట్. నువ్వు నన్ను డైవర్ట్ చేయకు. ఆ బంగ్లాలో నేను వాచ్మెన్ అయినా నేపాల్ మహారాజులా బ్రతికేవాడిని. నా బ్రతుకు నువ్వు డబుల్ డెక్కర్ మీద డ్రైవర్ లాగా మార్చేవారుగా. డబుల్ డెక్కర్ అంటావేంటి? ఏసీ కార్లో తిరుగుతూ. అవును, నీతో పాటు ఆ హై హీల్స్ వేసుకున్న దెయ్యం పిల్ల ఉండాలి. ఏమైంది? ఆ పిల్లదే ఇల్లు. మరి మా బాస్ పెళ్లి కూతురు ఇంటికని చెప్పాడు. ఆ పిల్ల పెళ్లి కూతురు. మరి పెళ్లి కొడుకు ఎవడు? మీ బాస్ కొడుకు. మరి నువ్వేంటి? నన్ను వదిలేసిందిగా. మరి ఎక్కడ ఎందుకున్నావు? అది నన్ను వదిలేసిందిగా, నేను నన్ను వదలేదుగా. అంటే అంటే నాకు కుదరదు. ఈ విషయం అందరికి చెప్పేస్తాను. ఏమని చెప్తావు? ఈ సురేష్ గారు పెద్ద దగులు బాజీ, ఎవరు నమ్మొద్దని చెప్పేస్తాను. హలో, ఇక్కడ మన పేరు సురేష్ కాదు. మరేంటి? ఆనంద్. ఆనంద్ గారు పెద్ద దగులు బాజీ అని చెప్తాను. అప్పుడేం చేస్తావు? నువ్వు చెప్పలేవా? నువ్వు చెప్పలేను. చెప్పడానికి నోరుండాలిగా. ఉంది కదా. భారతీయ సినిమా చూసావా? తమిళ్లో చూశాను. ఇప్పుడు తెలుగులో చూపిస్తా. చెప్పుకోరా. బావగారు, ఎదుటివాడు తప్పు చేస్తే నిలదీయడం, నేను తప్పు చేస్తే సారీ చెప్పడం నా నైజం. ఆ రోజు తప్పు మీ వైపు ఉందనుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడాను. ఇప్పుడు నిజం తెలుసుకున్నాను. అందుకే క్షమించమని చేతులు జోడించి మరీ అడుగుతున్నాను. ఇంకా సారీలు ఏంటండి? స్వీట్ తినేసి ఒకటైపోండి. ఆంటీ, మీరు ఆ పని చూడండి. సరే ఎవరు నువ్వు?
ఓహో వాళ్ళ బంధువా? ఓ డ్రైవర్వా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మాయి బాగుందా? నా కూతురే, పేరు సావిత్రి. సురేఖైతే సావిత్రి అంటే ఓహో వాడు పేరు మార్చుకున్నట్టు ఇది కూడా మార్చుకుందనమాట. అతనా? మాకు బాగా కావలసిన వాడు. ఓరి సచ్చినోడా, అసలే ఓ గండం గట్టెక్కిందనుకుంటే నా కూతురికి అక్రమ సంబంధం అంట కడతావు మళ్ళీ నిన్ను. ఏది పర్ఫెక్ట్. ముహూర్తాలు ఎప్పుడు పెట్టేసుకుందాం అంకుల్? అమ్మాయి కూడా ఒకసారి అబ్బాయిని చూసుకుంటే. ఇంకా చూపులేంటి అంకుల్, మీకు అమ్మాయి నచ్చింది, అంకుల్ కి అబ్బాయి నచ్చాడు, ఇంకేంటి లేటు? అంతేనట ఏ అంకుల్? బాబు గారు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, స్పైస్ జెట్ పైలట్ లాగా పిచ్చ స్పీడ్ గా ఉన్నాడు. ఎవడండి కుర్రాడు? మీ బంధువా? అది తను నాకు బాగా కావాల్సిన వాడు. ఓహో. ఎవడరా నువ్వు? ఓహో కూల్ డ్రింక్ కావాలా? అరే ఇడికంటే కూల్ డ్రింక్ కొట్టుకుంటా. వీడేంటి ఇదే కావాలంటున్నాడు? కొంపదీసి దీనిలో మందు కలుపుకొని తాగుతున్నాను పట్టేశాడే ఏంటి? అయ్యో అరే పక్కకి రా ఇస్తాను. నా గొంతు వచ్చేసింది. ఏ రోగానికైనా నివారణ ఈ మందే అని తెలుసుకోలేకపోయాను. థ్యాంక్స్ బేబీ. గురువు గారు మీకు విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. ఈ ఇంట్లో దొంగన డుడుక్ ఒకడున్నాడు. వాడు దొంగన డుడుక్కే కాదు, గుడ్ లేక బాల్. నాకు తెలియకుండా ఈ ఇంట్లో అలాంటి పర్సన్ ఎవరు ఉన్నారబ్బా? ఎవడో నీకు తెలుసా? తెలియపాడమేంటి గురువు గారు? వాడి పేరు ఆనంద్. కరెక్ట్ గా విన్నావా? స్టడీగా నిలబడ్డా. ఎందుకు పడతారు గురుజీ? ఎందుక? ఆనంద్ గారిని పట్టుకొని లఫుట్ గారు అంటావా? అంటాను గురుజీ. అంటావా? ఏంటండి ఎలా కుమ్మేస్తున్నారు? ఏంటో వాడిని అడుగు. ఏమైనా ఏమన్నావు? ఆనందం లఫూటే అని చెప్పాను. ఆనంద్ గారిని పట్టుకొని సింపుల్ గా లఫూట్ అంటావు నువ్వు? ఆనంద్